బ్రేకింగ్ చూస్తున్నాం. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో దారుణం వెలుగు చూసింది. 7 ఏళ్ల బాలికను దారుణంగా హత్య చేశారు. నిన్న సాయంత్రం నుంచి బాలిక కనిపించడం లేదు. పక్కింటిలో ఉండే కులవర్ధన్ బాలికకు మాయ మాటలు చెప్పి బయటకు తీసుకెళ్లినట్లుగా గుర్తించారు. అతనే బాలికను చంపేసి డ్రమ్ములో కుక్కాడు. ప్రస్తుతం నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. బాలికను ఎందుకు హత్య చేశాడనేది మాత్రం తెలియలేదు. దానికి సంబంధించి పోలీసులు అయితే విచారిస్తున్నారు. అయితే బాలిక కుటుంబానికి న్యాయం జరిగే వరకు మృతదేహాన్ని బయటకు తీసుకురావద్దని స్థానికులు ధర్నాకు దిగడంతో ఉద్రిక్తత కొనసాగుతోంది. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో దారుణం చూసింది. దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ మనం చూస్తున్నాం. 7 ఏళ్ల బాలికను 7 ఇయర్స్ చిన్న పాప, ఆ పాపను దారుణంగా హత్య చేశాడు. నిన్న సాయంత్రం నుంచి కనిపించకపోవడంతో కంప్లైంట్ కూడా చేశారు. అయితే పక్కింట్లో ఉండేటువంటి కులవర్ధనే ఈ బాలికకు మాయమాటలు చెప్పి బయటకు తీసుకెళ్ళినట్టు తెలుస్తోంది. అతనే బాలికను చంపేసి డ్రమ్లో కుక్కేసినట్టు తెలుస్తోంది. అక్కడికి గుర్తించారు పోలీసులు. అయితే అతను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కానీ ఎందుకు ఈ విధంగా చేశాడనేది తెలియట్లేదు. అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కూడా న్యాయం కోసం, న్యాయం జరగాలంటూ కూడా పోరాటం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. అప్పటి వరకు కూడా బయటకు తీసుకురావేమంటూ కూడా స్థానికులు ధర్నా చేస్తున్నటువంటి సిచ్యువేషన్. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గోపీనాథ్ ద్వారా తెలుసుకుందాం. గోపీనాథ్, ఏదైనా కక్షలు కావేశాలు ఉంటే పెద్ద పెద్ద వాళ్ళు చూసుకోవాలి, కానీ 7 ఏళ్ల బాలికను మాయమాటలు చెప్పి బయటకు తీసుకెళ్లి చంపేసినట్టు తెలుస్తోంది. దీని గల కారణాలు ఏమైనా తెలుస్తున్నాయా? కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? ముందు ఏమైనా గొడవలు కానీ, లేదంటే మరొక ఉద్దేశంతో ఏమైనా తీసుకెళ్లాడా? ఏమైనా డీటెయిల్స్ తెలుసాయా? ఆశ, మొత్తం మీద అంటే సంచలనంగా మారినటువంటి నిన్న ఏదైతే 7 సంవత్సరాల బాలిక మిస్సింగ్ కి సంబంధించి ఇప్పటికే పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే బాడీని రికవరీ చేశారు. అయితే నీరుగట్టు వారిపల్లిలో పక్కనే ఉన్నటువంటి కులవర్ధన్ అనేటువంటి వ్యక్తి ప్రధానంగా ఇంత దారుణానికి పాల్పడినట్లు మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి పాపని ఇప్పటికే కూడా అంటే చనిపోయినటువంటి బిడ్డని అంటే రికవరీ చేసినప్పటికీ కూడా ఎందుకు చంపారు ఏందనే దానిపైన మాత్రం పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. స్థానిక డిఎస్పీ దీనికి సంబంధించి కేసును విచారణ జరుపుతున్నారు. అంటే డాగ్ స్క్వాడ్స్ వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో కూడా తనిఖీలు చేయడం జరిగింది. అయితే అనుమానిత వ్యక్తిగా నిన్నటి నుంచి గుర్తించినటువంటి పోలీసులు కులవర్ధన్ ఇప్పటికే కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఏదైతే మీరు అన్నట్టుగా ఏదైనా సరే ఇంటి పక్కనే కాబట్టి పాత గొడవలు ఉన్నాయా, లేదంటే ఇంకేదైనా సరే మరో ఉద్దేశంతో ఆ బిడ్డను చంపాడా అనే దానిపైన మాత్రం ఇంకా కూడా క్లారిటీ రాలేదు. పోలీసులు మాత్రం దర్యాప్తు జరుపుతున్నారు. మొత్తం మీద అత్యంత హేమంగా, అత్యంత ఘోరంగా జరిగినట్టు ఈ ఘటనకు సంబంధించి మొత్తం కూడా అంటే నీరుగట్టు వారిపల్లి కావచ్చు, లేదంటే కప్టాలపల్లికి సంబంధించిన గ్రామస్తులు, వాళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఎవరైతే ఈ ప్రధాన నిందితులు ఉన్నారో వాళ్ళ ఇంటిపైన దాడి చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. దాదాపుగా 200 మందికి పైగా కుటుంబ సభ్యులు, అదేవిధంగా స్థానిక ప్రజలు. ఎందుకంటే చిన్న బిడ్డ, అత్యంత చిన్న బిడ్డని ఇంత ఘోరంగా అంటే చంపినటువంటి దాని తర్వాత ఈ రకంగా అంటే ఒక డ్రమ్ములో వేసినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఆ ఊర్లో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్, ఆ ఇంటి వద్ద ఉన్నటువంటి వాటన్నిటిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. మరి కాసేపట్లో పూర్తి స్థాయిలో పోలీసులు, ఎస్పీ కూడా ఘటనా స్థలానికి చేరుకునే అవకాశం అయితే ఉంది. అయితే ఎంతో ఉధృత కొనసాగుతున్న తరుణంలో ఏ ఒక్క అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇప్పటికే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగానే నిందితుడికి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా సంబంధించి ఇటువంటి విషయాల్లో గానీ, ఏదైనా వివాదాల్లో గానీ ఏదైనా ఇష్యూస్ ఉన్నాయా? కంప్లైంట్స్, కేసులు గానీ ఏమైనా రిజిస్టర్ అయి ఉన్నాయా? గతంలో ఇటువంటి విషయాల్లో పాల్పడడం గానీ, లేదంటే మిస్బిహేవ్ చేయడం గానీ, ఎవరితోనైనా గొడవ పడడం గానీ అవి ఏమైనా కనిపించాయా? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అంటే మొత్తం మీద అంటే పోలీసులు చెప్పినటువంటి అంటే ఇప్పటికే కూడా ఎవరైతే బాలికున్నారో చిన్న బిడ్డ, వాళ్ళ తల్లిదండ్రుల్ని, కుటుంబ సభ్యులందరినీ కూడా పోలీసులు ప్రాథమికంగా విచారణ చేయడం జరిగింది. అయితే అలాంటి గొడవలు ఏమీ లేవు. అంటే ఇంటి పక్కనే ఉన్నప్పటికీ కూడా సహజంగా మామూలుగా చిన్న చిన్న మనస్పర్ధలు ఎలాంటి జరుగుతూ ఉంటాయి. కానీ ఒకరిపైన ఒకరు దాడులు చేసుకునే స్థాయి, లేదంటే బిడ్డలపైన ఈ రకంగా దాడులు చేసుకునే చంపేటటువంటి స్థాయి మాకెక్కడ కూడా లేదు అన్నట్టు కూడా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. కానీ అతని ఎవరైతే ఈ కులవర్ధులు ఉన్నారో ప్రధాన నిందితుడు, ఇతనికి సంబంధించినటువంటి డేటా అంతా కూడా పోలీసులు అంటే ఊర్లో ఉన్నటువంటి గ్రామస్తుల్ని, గ్రామ పెద్దల్ని వీళ్ళందరూ కూడా విచారణ జరుపుతున్నారు. ఏ విధంగా అతని అంటే బిహేవింగ్ ఉంటుంది, మహిళల పట్ల కావచ్చు, చిన్నపిల్లల పట్ల కావచ్చు, ఇట్లా రకరకాల అన్ని కోణాల్లో కూడా పోలీసులు అయితే దర్యాప్తు జరుపుతున్నారు. ఏదైతే అమ్మాయి తరపునటువంటి పేరెంట్స్ ఏమీ లేవు, కానీ ఎందుకు జరిగిందో విచారించాలంటున్నారు. ఆల్రెడీ స్థానికులందరూ కలిపి అక్కడ ధర్నా చేస్తున్నారు. కులవర్ధన్ పేరెంట్స్ రియాక్షన్ ఏంటి?
కులవర్ధన్ అసలుకి ఎంతో దర్జాగా అంటే బిడ్డను చంపేసి ఒక డ్రమ్ములో కుక్కిన తర్వాత నిన్నటి నుంచి కూడా 3 బృందాలుగా ఏర్పాటు చేసుకున్న పోలీసులు బిడ్డ కోసం చుట్టుపక్కల గ్రామాలు, బస్ స్టాండ్స్, ఇటు మదనపల్లి రైల్వే స్టేషన్ ఇలాంటి చాలా ప్రాంతాలు అంటే దర్యాప్తు జరుపుతున్నప్పటికీ కూడా ఎంతో దర్జాగా అతను తిరుగుతున్నారు. అయితే ఆ విషయంలో గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా చాలా రకాలుగా బిడ్డ కోసం పొలాల గట్టున ఇట్లా బావుల వద్ద ఇట్లా అన్ని రకాలుగా వాళ్ళు గాలింపు చర్యలు చేస్తుంటే ఇతను చాలా దర్జాగా ఊర్లో తిరుగుతున్న సందర్భంలోనే వాళ్ళకి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఆ సందర్భంలో అతన్ని అదుపులోకి తీసుకుంటారని తెలుసుకున్నటువంటి కులవర్ధన్ వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు కూడా ఇంటికి బేగాలు వేసుకొని పారిపోయే ప్రయత్నం చేశారు. ఆ సందర్భంలో పోలీసులు అతను అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లో పూర్తి స్థాయిలో చెకింగ్ చేసిన నేపథ్యంలోనే అక్కడ ఈ రకంగా ఒక డ్రమ్ములో ఆ బిడ్డని చంపి అక్కడ పడేసినట్లు పోలీసులు గుర్తించడం జరిగింది. ఈ రకంగానే పోలీసులు ప్రస్తుతానికి అతన్ని విచారణ జరుపుతున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా విచారిస్తున్నారు. ఆశ గోపి, మనం స్క్రీన్ లో కూడా చూస్తున్నాం. ఏదైతే ఈ కులవర్ధన్ ఇంటి దగ్గరికి చాలా మంది మహిళలు, పురుషులు, కుటుంబాలు అంటే అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ అక్కడికి చేరుకుంటున్నారు. ఎందుకంటే ఈ రోజు ఆ కుటుంబంలో ఆ బాలికకి జరిగింది, ఆ చిన్నారి 7 సంవత్సరాల అమ్మాయికి. రేపు వేరే కుటుంబంలో కూడా జరగదని చెప్పి లేదు కాబట్టి వారు భయంతో అక్కడికి వచ్చి ఆందోళన చేస్తున్నటువంటి విజువల్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. పోలీసులు ఏం చెప్తున్నారు? ఎప్పటిలోగా విచారణ పూర్తయ్యే అవకాశం ఉంది? అంటే కుటుంబ సభ్యుల నుంచి కానీ అటుపక్క పేరెంట్స్ నుంచి కానీ ఏం గొడవలు లేవంటున్నారు? ఇంకా ఏదైనా విషయం బయటకు వచ్చే అవకాశం ఉందా? అంటే సహజంగా మనము ఇలాంటి ఇష్యూస్ లో విచారణ తర్వాతే కొన్ని విషయాలు బయటకు వస్తాయి. నిజంగా అతను అంటే ఏదైనా సరే గతంలో చిన్న చిన్న గొడవల కారణంగా ఈ రకంగా ఇంటికి సంబంధించిన బిడ్డని చంపాడా, అంటే పగ తీర్చుకోవడానికి, లేదంటే లైంగికంగా ఏదైనా సరే దాడి చేసే ప్రయత్నంలో భాగంగా అతన్ని తీసుకెళ్లి ఈ రకంగా చేశాడా అనే దానిపైన ఇట్లా ఈ 2-3 కోణాల్లో మాత్రం పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఎవరైతే ఈ కులవర్ధన్ ఉన్నాడో ఇతని నేర చరిత్ర ఏంటి, గతంలో అంటే ఉన్నటువంటి సమాచారం ప్రకారం పొలిటికల్ గా కొన్ని గొడవల్లో కూడా ఇతను తలదూర్చారు. ఇట్లాంటి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. వాటన్నిటి మీద కూడా అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు జరుపుతున్నారు. ఈ కులవర్ధన్ తో పాటు ఇతనికి ఇంకెవరైనా సరే సహకరించారా, అంటే ఇంకెవరైనా సరే ఇతనితో ముఠాగా ఏర్పడి ఆ బిడ్డని తీసుకెళ్లి ఇంకేదైనా సరే అఘాయిత్యం చేయాలని అనుకున్నారా, ఇట్లా అన్ని అనుమానాలే. ఇవన్నీ కూడా అన్ని కోణాల్లో కూడా పోలీసులు మాత్రం దర్యాప్తు జరుపుతున్నారు. అయితే నిన్నటి నుంచి జరిగిన ఘటనకు సంబంధించి మాత్రం చాలా మంది వాళ్ళ కుటుంబ సభ్యులు, స్థానిక పోలీసులు వీళ్ళందరూ కూడా బిడ్డ కోసం ఎన్నో రకాలుగా అంటే కాపాడడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా పోలీసులు చేసినటువంటి కృషి అంటే చాలా ఇబ్బందికరంగానే మారింది. ఇవాళ శవంగా ఆ బిడ్డ పోలీసులకి చెక్కడం జరిగింది. ఆశ. రైట్ గోపినాథ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. Yes, sir.